తాతంశెట్టి నాగేంద్ర గారి వెర్షన్ తీసుకుందాం. నాగేంద్ర గారు నమస్తే. వర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన అన్నది చాలా ఉత్కంఠ రేపుతున్నది. ఏదో జరగబోతుంది, ఏదో పొత్తులు ఏదో వినకొట్టడానికి డైరెక్ట్గా ఆయన మోదీ గారితో మాట్లాడారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్తారని చెప్పి ఉన్నది. అది రేపు వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా, అలాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా రేపు ఆయన భేటీ అయిన తర్వాత ఇక పొత్తులు అనే అంశం అన్నది ఫైనల్ స్టేజ్కి వచ్చింది, క్లైమాక్స్కి వచ్చింది, నేడా రేపా అన్నట్లుగా ఉంటుంది అని వస్తున్న వార్తల నేపథ్యం. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? వర్మ గారు, మొట్టమొదటి మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. అసలు ఏదో ఢిల్లీ తోని ఆయన ఎదిరించాడు, ఆయన మా ఢిల్లీలో మిషన్ తిప్పుతాడు, ఎదురు లేదన్నాడు. నాకు తెలిసి హైదరాబాద్ విమానాశ్రయం నుంచే వంగెళ్ళి మోడీ గారి కాళ్ళు పట్టుకున్నాడు. అంటే నేను అన్నాడు పట్టుకోవడం తప్పులేదు, పెద్దది తండ్రి సమానని. బట్ తండ్రిని పట్టుకునే ఫోటో ఎప్పుడూ లేదు. తండ్రి కాళ్ళకు తల్లి కాళ్ళకు మొక్కింది. అది కదా ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటాం. మేము మోడీ గారు పెద్దవారు కాళ్ళకు నమస్కరించడంలో తప్పులేదు. కానీ చిన్న వయసులో ఈయన కాళ్ళకు పెద్దవాళ్ళు నొక్కుతున్న అడ్డం కూడా చెప్పలేదు. ఈయన తల్లి గారికి కానీ తండ్రి గారికి కానీ చెప్పలేదు. ఇది కేవలం మొర్రో అంటూ పోయి కాళ్ళు మొక్కున్నట్టు ఉంది సమస్య. రెండోది, ఇప్పుడు మోడీ గారు ఒక ప్రపంచ స్థాయి నాయకుడు. మనం ఇండియాలో మన ప్రధానమంత్రి అనుకున్నా కానీ ఇతర దేశాల్లో ఐరన్ మ్యాన్ లాగా, అంటే ప్రపంచాలంతా ఇప్పుడు మోడీ గారు దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారు, దీని మీద మోడీ గారు ఏం మాట్లాడతారో చూద్దాం అని మోడీ మాటగా ప్రపంచాన్ని ఎదురు చేసేంత స్థాయి నాయకుడు. ఈయన పోయి ఏదో చెప్తానే పొత్తును ఇట్లా అట్లా మార్చుకునే నిర్ణయం అనేది అయితే ఉండదు సార్. 100%. అది అయ్యే పని కాదు. నేను ఇప్పుడు ఆడ ఈడ కాళ్ళు పట్టుకొని నేను మాట తప్పను, మడిమ తిప్పను, నేను మా వాడు గుండెకాయ ఎదిరితే అని ఢిల్లీ గడగడలాడుతుంది అనుకున్న వ్యక్తి ఎందుకు జడగొట్టాలనుకుంటున్నావు? నీకే నువ్వు ఒక్కడే సింగిల్ గా వచ్చితే సింహం కదా, పులి కదా. ఏదో ప్రతి చోట నాకు తెలిసి దాదాపు ప్రభుత్వ సొమ్ము 9 కోట్ల రూపాయలు వెచ్చించి, అది కూడా చెప్తాం రేపో ఎల్లుండో, ఆ కాంట్రాక్టు దేంటి ఎవరు ఆ ఫండ్ పెట్టింది కూడా 9 కోట్లు ప్రభుత్వ సొమ్మును వెచ్చించి సిద్ధం అని బ్యానర్లు వేస్తున్నాం. దేనికి సిద్ధం అని అడుగుతున్నారు అన్ని పార్టీలు. సరే, మేము అడిగితే మొదటి నుంచి జనసేన వ్యతిరేకము, ఆయన ప్రతిపక్షము. లేదా చంద్రబాబు నాయుడు గారు అడిగితే అతను మా మీద అంటారు. సొంత చెల్లెలు అడుగుతుంది ఈరోజు దేనికి సిద్ధం, ఎందుకు సిద్ధం? నువ్వు ఏది ఒక్కదాని చెప్తావా? పోలవరం పూర్తి చేయలేని దానికి సిద్ధమా? అంటే స్టీల్ ప్లాంట్ కోసం సిద్ధమా? మహిళల రక్షణ లేదని సిద్ధం అంటుంది. మరి ఇంకొకటి అడిగారు మీరు ఇక్కడ, యాత్ర అవునా వర్మ గారు? అదేనా? సిగ్గు లేదా అండి ఈ వైసీపీ నాయకులకు, ఎమ్మెల్యేలకు సినిమా టికెట్లు కొనుక్కొని థియేటర్ల దగ్గర? మేము కూడా చూసాం మా ఊర్లో కూడా. ఆడికి వెళ్ళి టికెట్లు కొని రాండి అని పిలుస్తున్నారు. తేడా అదే. పవన్ కళ్యాణ్ గారి సినిమాకు బాబు ఎమ్మెల్యేలు, ఎంపీలు రికమెండేషన్ చేసి ఆ థియేటర్ దగ్గరికి వెళ్తాం, డబ్బులు మేము పెట్టుకుంటాం, 4 టికెట్లు ఇప్పించండి అనే రికమెండేషన్ ఉంటే, ఇక్కడ థియేటర్ల దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు యాత్ర సినిమా అని చెప్పి ఈరోజు రాజన్న బిడ్డ అని చెప్పి మొత్తం ఫోటోలన్నీ నింపుకొని సంవత్సరం అయ్యే లోపల రాజశేఖర రెడ్డి ఫోటో కూడా లేకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి తీరా ఎలక్షన్లు వచ్చేటప్పటికి రాజన్న యాత్ర, రాజన్న వ్యూహాలు, ఇప్పుడు యాత్ర సినిమా. ఇప్పుడు మళ్ళీ రాజన్న ఎందుకు గుర్తొచ్చాడు? నువ్వు మగోడివి, నా కథ తెలీదు, మేము బటన్ నొక్కినాము, 10 లక్షలు 12 లక్షలు అప్పులు చేసి 4 లక్షల కోట్లు బటన్లు నొక్కి ఏం చేస్తున్నారు మీరు? సార్ ఏదైనా అడిగితే మీరు మాట్లాడు. ఇప్పుడు కూడా అడుగుతున్నా నేను వర్మ గారు, ఒక చిన్న ఇంపార్టెంట్ ఇష్యూ కూడా చెప్తున్నా, దీని మీద మళ్ళా మీరు రేపు కూడా పెట్టుకోండి. ఏపీఎండిసి కార్పొరేషన్ నుంచి జనవరి 2వ తేదీ 400 కోట్లు, నిన్నటికి హుటాహుటిన ఆ ఫండ్ 900 కోట్లు రిలీజ్ చేసింది కార్పొరేషన్. సీఎం ప్రభుత్వం లెటర్ పెట్టకుండానే ఈయన మీద ఉదాత్తమైన ప్రేమతో ఏపీఎండిసి కార్పొరేషన్ 900 కోట్లు రిలీజ్ చేసింది. అంటే జనవరి 2 నుంచి ఇప్పటికే 1300 కోట్లు వచ్చింది. 1300 కోట్లను ఎందుకు వాడారో చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ఈ నెలలో 1300 కోట్లు కార్పొరేషన్ నుంచి వచ్చింది, దేనికి వాడారో చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కానీ ఉందా? ఇంకా యాత్ర అంటారా? వీళ్ళు కరెక్ట్ గా బుట్ట సర్దుకొని వీళ్ళ ఇంటి యాత్ర, లేకుంటే వీళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చి మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేసినారంటే అది అన్యాయమా న్యాయమా అని జైలు యాత్ర చేయాలి త్వరలోనే. 100% ప్రజలు వెయిట్ చేస్తున్నారు. 100% ఈ యాత్ర కాదండి,
మీకు జైలు యాత్ర సిద్ధంగా ఉంది అని చెప్పి దానికి సిద్ధంగా ఉండాలి. నేనేమంటున్నానంటే సార్, సినిమా రోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే పేద ప్రజలకు అన్యాయం జరిగిందంట. సిగ్గులేదా ఈ వైసీపీ వాళ్ళకి? ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే 150 రూపాయలు 200. మీరు మాకు ఒక ఫోటో పంపించారు వర్మ గారు, ఆమె విడుదల రజనీ ఫోటో వేసుకొని, ఆమె టికెట్ మీద మీరు చూడండి, దాని మీద 147 రూపాయలు 150 రూపాయలు 200 రూపాయలు ఉన్నాయి క్లాస్. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తేమో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో పేదలు 10 రూపాయలు 30 రూపాయలు ఎంఆర్ఓలు థియేటర్లు కాడిపెట్టి సిగ్గు అనిపించడం లేదా? ఇప్పుడు మీరు ఒక సినిమా చూస్తే కనీసం ఈగలు దోమలు కూడా లేవు జనాలు లేవు. అందుకని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు తప్పదు కాబట్టి ఇన్ఛార్జీలు చేస్తే వాళ్ళు సొంత జోబులు ఒక్క పెట్టుకుని ఆడ ఉండే జనాలందరినీ పిలిచి, నాయన మీకు మధ్యాహ్నం వీలైతే మధ్యలో పాప్కార్న్ కాదు బిర్యానీ కూడా పెడతామన్నా కానీ అంతసేపు 3 గంటలు ఎట చూస్తాం సార్. అంటే నాగేంద్ర గారు ఇవన్నీ కూడా జనసేన వాళ్ళు క్రియేట్ చేసిన ఫేక్ టికెట్స్ అని, అది ఏంటి, అది వాస్తవా లేదా అన్నది నేను అడిగింది మిమ్మల్ని. ఇప్పుడు చాలా మంచి ప్రశ్న వర్మ గారు. ఇప్పుడు టైం ఎంత అంటే 7:15. 7:15 షోకు మీరు వాళ్ళ థియేటర్లు బుద్ధి పుట్టిన థియేటర్ కోరుకోమనండి రాష్ట్రంలో. 7:15 షో నిన్న రిలీజ్ అయింది. 7:15 షోకు ఫుల్ అయిందా? రేపు 9 గంటల షోకు ఎన్ని ఉన్నాయి? మన ఆన్లైన్ లోనే కదా సార్ తీసి చూస్తాము, మనం ఆన్లైన్ లోనే కదా తీసి చూస్తాము ఏ టికెట్లని. మీరు రండి, మా ఊర్లో కూడా ఉన్నాయి బుక్ మై షోలు కానీ అవన్నీ చూస్తే ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి, ఇంకెన్ని సీట్లు ఉన్నాయని చెప్తారు కదా. అంటే ఏంటి వీళ్ళే టికెట్లు కొని వీళ్ళే ప్రింట్లు చేసుకుని వీళ్ళే పంపిస్తున్నారనా? దరిద్రం. ఈ నిలబడి రెండో రోజుకి ఆ ఫస్ట్ షోకి నిలబడి వైసీపీ నాయకులు పల్లెల నుంచి తోలి అవసరమైతే మధ్యాహ్నం బిర్యానీ పెడతారా బాబు అని మేము ఉచితంగా 100 రూపాయలు ఏసీ టికెట్ పెడతాం, కావాలంటే థియేటర్లోకి వచ్చి 1 గంట చల్లగా కూర్చొని నిద్రపోయిపోండి, కూల్ డ్రింక్ ఇస్తాం, బిర్యానీ ఇస్తామని పిలుచుకుంటున్నారు. అది ఎవరు చూస్తారండి? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు సినిమా భాష మీకు తెలుసు, మీరు ఎన్నో సినిమాల మీద విశ్లేషణ చేసినారు, ఎన్ని స్క్రీన్లు ఇచ్చారు, మీకు తెలియదు కాదు, వర్మ గారికి అన్ని తెలుసు. దట్టు యువర్ ఇన్ వైజాగ్, నాకు తెలిసి ఎన్ని స్క్రీన్లు ఇచ్చారు, ఎంత డబ్బులు పెట్టారు, ఎంత డబ్బులు వచ్చింది, బ్రేక్ ఈవెన్ ఏంటి, మీకు సినీ పరిభాష మొత్తం తెలుసు. మరి ఎవరన్నా దానిపైన చర్చకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు? లేదు కదా. అంటే మీకు రాజశేఖర రెడ్డి, మరిచిపోయిన రాజశేఖర రెడ్డిని మళ్ళీ ఏడన్నా గుర్తు చేసి ఏడిస్తే, రాజన్న ఏడుండావన్నా అని ఏడిస్తే ఎవరన్నా 4 ఓట్లు వేస్తారేమో అనే పరిస్థితి. ఇటువంటివి నమ్మలేరు జనాలు. మొన్ననే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వచ్చినప్పుడేమో ఈవెన్ ఎంఆర్ఓలను కూడా పెట్టి 10 రూపాయలు 20 పేదలంట, పేదలకు సమానంగా చూపించడం అంట. చూసినావా? ఇప్పుడు మళ్ళీ పేదలంతా ఈయన బటన్లు నొక్కుతానే అత్యంత షావుకారులు అయిపోయి 200 పెట్టి రాజన్న చూసేదానికి పోతారు. ఎంత విచిత్రం సార్ ఇది. ఇటువంటివన్నీ ఇప్పుడు యాత్ర కాదు, ఈ ఎలక్షన్ అయిపోతానే ఈ కుంభకోణాలన్నీ బయటికి తీస్తున్నాం. నిన్నటికి నిన్న నేను చెప్పాను ఇందాకే 1300 కోట్లు జనవరి 2 నుంచి దేనికి ఖర్చు పెట్టారో ఏపీఎండిసి. ఓకే, ఇంకో విషయం నాగేంద్ర గారు, యాత్రతోటి ఇది అయిపోయేలా లేదు, వ్యూహం కూడా మీ మీదకి బాంబులా దూసుకొస్తున్నదట, AK-47 లాగా. సార్ వ్యూహం ఆయన ఎవడో పబ్లిక్ గా తాగుతా అమ్మాయిలకు విలువ లేకుండా చూపించే ఏం మాట్లాడాలని ఆడ సినిమా, ఆడొక డైరెక్టర్, అదేదో ఒక కురుపు మొక్కమోడు వచ్చి నేను వ్యూహం గీహం అని 4 డైలాగులు చెప్తే అన్ని తరిమేస్తారు. ఎవరు చూడండి. ఓకే, మరో విషయం అండి. సరే, ఓకే, నిన్న సినిమాలాగా చూడకుండా నాకు తెలిసి వైసీపీ నాయకులు, నాకు కూడా కొంతమంది మంచి మిత్రులు ఉంటారు, వైసీపీ మిత్రులే నాతో అన్నారు, అనవసరం కదన్నా ఈ దరిద్రుడు ఎప్పుడు ఎట్లుంటాడో తెలియదు, ఈయన పెట్టుకొని సినిమా ఏం కర్మ అన్నా ఇది, ఎవడో వీడికి కావాల్సిందే అని అన్నారు. అంటే రియాలిటీ అట్లుంటది. ఆడేం చేయలేడు సార్, ఆడేదో అట్టొచ్చినాడు ఇట్టొచ్చినాడు అని పోయి అవన్నీ. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తే నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా వేసేవాళ్ళు కూడా ఇది పరిస్థితి. రెండోది, ఓకే, ఒక విషయం అండి. సరే, ఓకే, సినిమా అంశం మీరు ప్రస్తావించారు కాబట్టి, నిన్న వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద జన సైనికులు అటాక్ చేశారట, కొట్టారట థియేటర్లోని. అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సినిమాలా చూడకుండా అది కక్షాదింపులు చేస్తున్నారు, అదంతా మీ పని అని. సార్ ఇవన్నీ వాళ్ళు ఏదో పెద్ద శుద్ధమైనట్టు, వాళ్ళు ఎప్పుడు కేసులు పెట్టినట్టు వాళ్ళే 2 వర్గాలుగా. ఒక్క జన సైనికుడు కూడా యాత్ర సినిమాకు నిజంగా గుండెల్లో పవన్ కళ్యాణ్ అభిమానించే ఏ జన సైనికుడు కూడా యాత్ర సినిమాకు నాకు తెలిసి కుడికాలు కాదు కదా ఎడంకాలు కూడా పెట్టి థియేటర్కి పోము. ఇది శాసనం.
కాబట్టి ఆడ మళ్ళా వాళ్లే 2 వర్గాలకు విరి తోసుకుని జన సైనికులు మా మీద దాడి చేశారంటే యాత్రలో ఏముంది దాడి చేసేంత అనడానికి ఎవడన్నా చూస్తాడని ఇట్లాంటి చీప్ ట్రిక్స్ మా దగ్గర పనిచేయవు. నాకు తెలిసిన రాష్ట్రంలో ఇంతవరకు ఒక జన సైనికుడు కూడా యాత్ర సినిమా చూడాల. ఇది గ్యారెంటీ. ఓకే, రైట్. ఓకే, తర్వాత చివరిగా మాకు చంద్రశేఖర్ అన్న కనిపిస్తున్నాడు స్క్రీన్ లో ఇప్పుడే. అంటే ఆల్ ది బెస్ట్ అన్న, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా ఇచ్చారు. బట్ చంద్రశేఖర్ అన్న ఎంత అడ్డం వేసుకుని వచ్చినా పాపం ఎదురుగాలి. కాకపోతే మంచి మిత్రుడు కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఏముందండి, అంత మంచి మిత్రులు అయినప్పుడు మీరు వెళ్ళి క్యాంపెయిన్ చేసి గెలిపించండి. నేననేది ఏంటంటే సార్, ఒక రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ పాపం అని అదే ఆలోచిస్తా. మళ్ళీ మీరు ఆఫర్ ఇచ్చి కాదు, మీరు ఆఫర్ ఇచ్చి మళ్ళీ పిలకండి. మనం పిలిచేది ఎందుకు సార్? ఆయన మంచోడు కాబట్టి కొన్ని రోజులకైనా తెలుసుకొని మంచితనం కాడికి వచ్చేస్తాడు కదా. ఓకే, మనం పిలిచడం రైట్. మొత్తం పాటుగా చంద్రశేఖర్ గారు కూడా చేయండి. చంద్రశేఖర్ గారు నమస్తే సార్, మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. వర్మ గారు నమస్తే. ఓకే, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి మిత్రులకి అలాగే 99 ప్రేక్షకులకి వీక్షకులకి శుభ సాయంత్రం సార్. చాలా సంతోషం. ఆఫ్టర్ లాంగ్ టైం అండి, చాలా రోజులకి మీరు మళ్ళీ డిబేట్ లోకి వచ్చారు. చాలా బిజీగా ఉన్నట్టున్నారు క్యాంపెయిన్ లోని. అవునండి. రైట్. ఓకే, చంద్రశేఖర్ గారు ఏంటి? ఓకే, చంద్రశేఖర్ గారు, అస్థిర జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడంలో ఏదో వ్యూహం ఉన్నది. పొత్తులను విలగొట్టడానికి ఆయన వెళ్ళారనో, లేదా మోదీ కాళ్ళ మీద పడ్డారనో, మన ఏదో చంద్రబాబు గారు పడ్డారనో, ఏవేవో పిక్చర్స్ అన్నీ కూడా జనాల్లోకి వస్తున్నాయి. అలాగే యాత్ర 2 సినిమా అన్నది బలవంతంగా మీ ఎమ్మెల్యేలు మంత్రులు టిక్కెట్లతోని జనాల్ని లోపలికి పంపిస్తున్నారట. నా చంద్రశేఖర్ అన్న, మీరు స్టార్ట్ చేసే ముందు ఒకే సెకను ఆంధ్రప్రదేశ్ ఫండ్స్ కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం విస్తృతమైన చర్చలు అనే ఒక మాట చెప్పండి అన్న. అదన్నా తృప్తిగా ఉంటుంది, చెప్పండి. ఓకే. పాపం జనసేన మిత్రుల పరిస్థితి ఎలా ఉందంటే, వారి పార్టీ సొంతంగా పోటీ చేయలేదు. వారికి నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆల్రెడీ మునిగిపోయినటువంటి నావా పార్టీ అనేది తెలుగుదేశం వారు గ్రహించిన తర్వాత ఆల్రెడీ ఆ చట్రంలో ఇరుక్కుపోయినటువంటి జనసేన పార్టీ ఆ చట్రం నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు తోటి పొత్తుల కోసం వెంపర్లాడడం తప్ప, ఆ పార్టీ మా మీద తిట్ల దండకం చేయడం తప్ప ఇంకొకటి ఆ పార్టీ ముందున్నటువంటి చెప్పుకునేటటువంటి అంశాలేంటో వారికి తెలుసు. ఆ కన్ఫ్యూజన్ ఎంతగా ఉందో వారికి. నేనేమంటానంటే, పోలవరం అనేటటువంటి ప్రాజెక్ట్ యొక్క నిధులు పూర్తి చేయడానికి కావాల్సిన 12,911 కోట్ల రూపాయల నిధుల్ని రిలీజ్ చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కోరడం, వారు దానికి సుముఖత వ్యక్తం చేయడం, వారు దాన్ని అంగీకరించి ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ కి ముందే ఆ డబ్బును కూడా రిలీజ్ చేస్తానని వారు చెప్పడం జరిగింది. అలాగే పోలవరంతో పాటు ఇక్కడ మొదటి విడత కింద పూర్తి చేయడానికి దాదాపు 17,144 కోట్లు ఖర్చు అవుతాయని దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన జలశక్తి శాఖ వారు పంపించడం, దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా వారికి తెలిసినప్పటికి కూడా వారు వాటిని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉంటారు. కాబట్టి అది వారిని మనం ఏం చేయలేము. మనం పిటి వారి మీద ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రాజెక్టుల గురించి చర్చించడానికి సిద్ధంగా ఉండరు. ఈ రాష్ట్రం సాధించినటువంటి ప్రగతి గురించి చర్చించడానికి సిద్ధంగా ఉండరు. ఏదో రామ్ గోపాల్ వర్మ 4 తిట్లు తిట్టి ఆ డిబేట్ నుంచి వెళ్ళిపోవడం తప్ప ఇంకొకటి చేయలేనటువంటి పరిస్థితిలో వారు ఉన్నప్పుడు ఇక వారిని మనం అయ్యో పాపం అనడం తప్ప ఇంకొక పని చేయలేం. రెండవది యాత్ర సినిమా గురించి మాట్లాడారు. యాత్ర అనేటటువంటి మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ కావడం వలన రెండవ పార్ట్ లో ఇంకొక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన నాయకుడిని కూడా తీసుకొచ్చి ఈ మూవీలో పెట్టడం జరిగింది. బ్రహ్మాండంగా మూవీ సక్సెస్ఫుల్ గా హౌస్ఫుల్ తోటి పోతూ ఉంది. మరి మిత్రుడు నాగేంద్ర గారి ఊర్లో ఖాళీగా ఉన్నాయి అంటే అది వారు ఇక అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ లాగా సినిమాకి డబ్బా కొట్టుకోవడం మాకు చేత కాదు. కాబట్టి వారేదో చెప్తుంటారు, అది ప్రేక్షకులకి తెలుసు ఆ సినిమా ఎంత సూపర్ సక్సెస్ అయింది అనేది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని షోల్ని రిక్వెస్ట్ చేస్తే కూడా సినిమా థియేటర్ వాళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. సినిమా హౌస్ఫుల్ అవుతుంటే ఒకరికే మొత్తం చెప్పడం అంటే కష్టంగా ఉన్న పరిస్థితి ఉంటే, అదే నేను చెప్తున్నాను కదా, నాగేంద్ర గారు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కనీసం వినండి అన్న,
కనీసం వినండి. సైలెంట్ గానే ఉన్నానన్నా. మీకు ఎన్ని షోలు కావాలి? మీ ఊర్లోనే ఇప్పిస్తాను అంటున్నా. ఎర్రగొండపాలెం మా దగ్గర కూడా థియేటర్స్ ఉన్నాయి. మా దగ్గర కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు షోస్ వేయించమని. నేను కూడా వాళ్ళు ఆ థియేటర్ యాజమాన్యంతో మాట్లాడితే ఇప్పుడు కొత్త మూవీ కాబట్టి కొంచెం ఫ్లో ఉందన్న, 1-2 రోజులు ఆగితే ఇస్తామని చెప్పేసి వారు కూడా చెప్తున్నారు. మూవీ బ్రహ్మాండంగా వెళ్తుంది, దీనిలో ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు. కాదండి, పండగల మూవీలు అన్నింటినీ కూడా బీట్అవుట్ చేసింది అన్నమాట. సూపర్ డూపర్ హిట్ అంతేనా సార్? నేను మూవీ విశ్లేషకుడిని కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి యొక్క పాత్ర దానిలో ఒదిగి ఉంది కాబట్టి, మా అధినాయకుడిని పోలినటువంటి పాత్ర దానిలో ఉంది కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల దగ్గర నుంచి వచ్చేటటువంటి డిమాండ్ ని బట్టి మేము కూడా థియేటర్ అడగడం జరిగింది. ఆ థియేటర్ యాజమాన్యం వారు ఒక 2 రోజులు సమయం అడిగారు. ఆ తర్వాత షో ఇస్తానని చెప్పారు. సినిమా ఎలా పోతుంది ఏంటి అనేది వాళ్ళ మీరు నేను దాచిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. రేపు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారితో చర్చలు అయినట్టున్నాయి. ఏదో జరగబోతుంది, ఎట్టి పరిస్థితుల్లోనే ఓడించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఆయన వ్యూహం ఆయనతో వెళ్తున్నాడు. అందుకనే ఆయన స్కెడ్యూల్ కూడా ఇంకా ఖరారు చేసుకోలేదు. మరొక వైపు ముగ్గురు కలిసి వస్తారు. సర్వేలు కూడా వాళ్ళకి పాజిటివ్గా ఉంటున్నది. 17-18 ఎంపీ సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది, 100కు పైన ఎమ్మెల్యే సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి వివిధ సర్వేలన్నీ కూడా వాళ్ళకే పాజిటివ్గా చూపిస్తున్నది. ఏ కాన్ఫిడెన్స్తో మీరు ఇంకా వై నాట్ 175 అని ముందుకు సాగుతున్నారు? అంటే అన్ని అబద్ధాలా? ఏ సర్వేలో వచ్చిందో మీరు వాళ్లే చెప్పాలి తప్ప మాకైతే ఎక్కడ తెలుగుదేశం పార్టీ గాని జనసేన బీజేపీ కూటమి వారు చెప్పుకుంటూ పోతున్నా ఆ పొత్తులు ఇంకా టైమ్స్ నౌది వచ్చింది, రైజ్ వచ్చింది. టైమ్స్ నౌ లో కానీ అంతకు ముందు చేసిన సర్వేల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నట్టుగా చూపించడం జరిగింది. రైజ్ అనేటటువంటిది ఆత్మసాక్షి లాంటి పెయిడ్ సర్వేలు ఏవైతే ఉన్నాయో వారికి అనుకూలంగా వారు ఇచ్చుకున్నంత మాత్రాన వాటికి ఉన్నటువంటి శాంక్టిటీ ఏందో చూడండి. టైమ్స్ నౌ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 18 ఎంపీ సీట్లు గెలుస్తున్నట్టుగా ఇచ్చింది. మీరు సరిగా చూసినట్టు లేరు, ఒకసారి చెక్ చేసుకోండి. అట్లాగే గతంలో ఇచ్చినటువంటి ఏ సర్వేలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాయిలో ఏ పార్టీ లేనట్టుగా కూడా రావడం జరిగింది. వీళ్ళు తెలుగుదేశం అనేటటువంటి పార్టీ గాని జనసేన అనే పార్టీ గాని ఎలా తన్నుకు చేస్తున్నారో చూడండి. మీరు వేసినటువంటి ఆ క్లిప్పింగ్ లోనే ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి. 2 సీట్లు ప్రకటించక ముందే ఈ విధమైన పరిస్థితి ఉంటే, 2 సీట్లు ప్రకటించక ముందే ఈ రకమైన రెండు వర్గాలు కొట్టుకున్నది. వారు ఇంట్రోలో కూడా చెప్పారు కదా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా డిస్టర్బ్ చేశారో చెప్పారు. పక్కా క్లారిటీతో ప్రూఫ్ తో సహా ఇప్పుడే నేను ఏ ఊరు వ్యక్తుల పేరుతో సహా చంద్రానికి పంపిస్తా. దయచేసి మీరు గుట్టగాల్సి ముఖాన్ని వేయండి. మీరు 1-2 నిజాలు మాట్లాడతారనే నమ్మకం నాకు. ఆ శాంక్టిటీ కూడా మీరు ముగించుకుంటే ఎట్లా? అది మీ మా మీద చేస్తే ఎట్లా? వైసీపీ అరే నేను వైసీపీకి ఓటేసినాను రా దొంగ అనే డైలాగులు కూడా మాట్లాడుతూ కొట్టుకున్నటువంటి సన్నివేశాలు కూడా నీకు పంపిస్తాను. అది ఎక్కడనేది కూడా పంపిస్తాను. ఎందుకు ఎక్కడ ఎవరో కొట్టుకుంటే జనసేన వాళ్ళు కొట్లాడుకుంటున్నారు అని చెప్పి ఎందుకు సార్? చంద్రశేఖర్ సార్ మీరు కొంచెం నేను పర్సనల్ గా రాష్ట్రం అంతా వదిలేసి మీ పని మీరు చేసుకోండి. నిజంగా ఇది తప్పు. ఇది మీరు అది ప్రపంచం అంతా చూస్తున్నారు. వైసీపీ 2 వర్గాలు కలబడ్డాయి. మీరేమో వచ్చి పవన్ కళ్యాణ్ అభిమానులు కలబడుతున్నారు అని చెప్తున్నారు. ఓకే ఓకే సార్, వారే నాగేంద్ర గారే చెప్పారు దానిలో ఈగలు దోమలు తప్ప ఏమీ లేదని. ఇప్పుడే మా 2 వర్గాలు కొట్టుకుంటున్నాయి అని చెప్పారు. ఏది నిజం వారే చెప్పాలి. వర్మ గారు పొత్తుల గురించి 2 సీట్లు ప్రకటించలా ఇప్పటి వరకు. ఇవాళే తన్నుకు చేస్తున్నారు వాళ్ళు. ప్రకటించారు కదా. ఎక్కడుందండి వారి పార్టీ ఎక్కడుంది, వారికి ఒక సిద్ధాంతం ఎక్కడుంది, వారి జెండాకి ఒక ఎజెండా ఎక్కడుంది, ఎక్కడ వారి పరిస్థితి ఉంది అనేది ఒకసారి గమనించుకోండి. ఈ రాష్ట్రంలో దాదాపుగా 6 లిస్టులు ప్రకటించిన తర్వాత ఒక్క చోట కూడా ఎక్కడా వ్యతిరేకత రాకుండా
సీట్ల పంపకం చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ. ఓసీలకి సీట్లు ఇచ్చిన దగ్గర కూడా తప్పించి బీసీలకు ఇచ్చినా కూడా ఎక్కడ సమస్య రావట్లా. కానీ మన కృష్ణా జిల్లాలో చూసుకోండి, ఈస్ట్ గోదావరిలో చూసుకోండి, వెస్ట్ గోదావరిలో చూసుకోండి. మీరు వినండి. ఇది నా సమయం అన్నా, మీరు మధ్యలో వచ్చేస్తే నా సమయం కాదు, నన్ను పెట్టున్నారు, మంటలు పెట్టి నన్ను పెట్టినారు ఈ పక్క. నేను మాట్లాడకపోతే నేనేమంటున్నానంటే పీస్ఫుల్ గా ఏనంటే నేనేం గొడవ పడను. మీరు ఎర్రగొండపాలెంలో ప్రజల దగ్గరికి పోండి. అంటే మీ మంచితనం ఇక్కడ ఈ టీవీలో కూర్చొని అబద్ధాలు చెప్తే అవి కూడా అంటే మనము బావిలో లోతు తెలియాలి అంటే మన బిడ్డను వేయాలి. ఊళ్ళో పెట్టిన బావిలో 10 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే సీటు గెలవని మీరు చెప్పే సలహాలని నేను తీసుకోవాల్సిన అవసరం లేదు నాగేంద్ర అన్న. నేను ఒక మాట చెప్తా వినండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అభిమానులతో నిండినటువంటి గడ్డ ఈ ఎర్రగొండపాలెం గడ్డ. నేనేనండి, మీరు ఒక బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల నాయకుడిగా ఎంతమంది బిడ్డలు నలిగిపోయారు, ఎంతమంది బిడ్డలు కుంగిపోయారు మీరు ఈ రోజు ఎర్రగొండపాలెం విధులు లేకపోతే మీకే తెలుస్తుంది అన్న. నన్ను చెప్పిన అబద్ధాలు మాట్లాడి మీకు దగ్గర ఉన్న వాళ్ళు కూడా దూరం అవుతారు. వాస్తవంగా ఇది మీ మీద మంచిగా చెప్తున్నారు. సంతోషం అన్న, చాలా సంతోషం. వాస్తవాలని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి అన్న. ఒక అబద్ధాల ప్రపంచంలో బతుకుతూ అలవాటు పడ్డటువంటి మీరు నిజాలను నమ్మలేని పరిస్థితిలో నెట్టవేయబడ్డారు. అది మీకున్నటువంటి పరిస్థితి మేము అర్థం చేసుకోగలుగుతాం ఖచ్చితంగా. అబద్ధం అనే దానికి నాగేంద్ర గారు ఒక్క నిమిషం, ఇంకా ప్యానలిస్టులు ఉన్నారు, ఒక్క నిమిషం టీడీపీ వాళ్ళు ఉన్నారు, ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ ఒక్క నిమిషం నేనేమంటానంటే నాగేందర్ గారు చెప్పినటువంటి అబద్ధాలకి కొంచెం చిన్న ఉదాహరణ తోటి ముగిస్తా. ఈ ఎర్రగొండపాలెంలో 2,03,000 మంది ఓటర్లు ఉంటే 1,85,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశానికి, ఇతర పార్టీలకు అన్నిటికీ కలిపి ఓట్లేసినటువంటి ఓట్ల సంఖ్య ఎంత తెలుసా సార్? 1,62,000. కానీ పథకాలు అందుకున్నటువంటి వారి సంఖ్య 1,85,000. మొత్తం ప్రాంతం సంబంధం లేకుండా పథకాలు సక్సెస్ వెనకబడిన వర్గాలు నష్టపోయాయి, బిడ్డలు వెనకబడిపోయారు. చంద్రశేఖర్ గారు అది మీకే మంచిది కదా. మనతో పాటుగా సంపత్రాజు గారు కూడా జాయిన్ అయ్యారు. సంపత్రాజు గారు నమస్తే. నమస్తే అండి. రైట్, సంపత్రాజు గారు ఏంటి శంకారావు అంటున్నారు లోకేష్ గారు, మళ్ళీ కథన రంగంలోకి వచ్చారు. అసలు ఢిల్లీ వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏమైందో ఎవరికి చెప్పట్లేదు, ఏం జరుగుతుంది? అందరికీ నమస్కారం. అయితే ముందుగా రాంగ్ టైంలో ఎంటర్ అయ్యారు చంద్రశేఖర్ అన్న. ఏదో 2019లో కానీ అయితే బాగుంది, 2024లో వచ్చారు కాబట్టి ఆయనకైతే కంగ్రాచులేషన్స్. ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జనాభాకు చెప్తున్నాడో 100% అన్ని కుటుంబాలు కొట్టిసలు చేశారు, ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి పౌరులందరూ లక్షాధికారులు చేశారని ఏదైతే చెప్తున్నాడో ఆ భ్రమంలో చంద్రశేఖర్ అన్న నిజంగా జనంలో పోతున్నాడు కాబట్టి ఉండొద్దు. ఎందుకంటే 1,85,000 మంది నువ్వు ఓటు కూడా అడగబల్లే. నువ్వు వచ్చి హైదరాబాద్ లో కూర్చొని టీవీ దగ్గర కూర్చోవచ్చు. ఇంకా నువ్వు తిరగని వాళ్ళు నామినేషన్ వేసి కూర్చో, నీకు ఓటు ఇస్తారు. ఎందుకంటే అంతమందిని మీరు సంక్షేమ ఫలాలు మొత్తం ఇచ్చేస్తే 5 సంవత్సరాల పాటు మీరు చాకుంటే అంటే మనం సాకినట్లయితే ఇంకా మీరు ఏం అడగబల్లే. వెళ్ళకపోయి హైదరాబాద్ లో కూర్చొని ఒక్కసారి మీ అందరికీ ఇబ్బంది లే. ఇంకొక విషయం ఏంటంటే చంద్రశేఖర్ గారు ఇప్పుడే చెప్పారు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయారు, ఢిల్లీకి పోయేసి ఇదేదేదో చేసేసాడు అని. గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినప్పుడు ఏనాడు కూడా కలిస్తే ఎందుకు కలిసాను, ఏం తీసుకొస్తున్నాను, ఈ రాష్ట్రం కోసం ఏం అడిగాను అనే పరిస్థితులు గతంలో లేవు. కానీ ఇప్పుడు మాత్రం అంట కొత్తగా ఒక 12,000 కోట్లు ఒక దగ్గర, ఇంకో దగ్గర 7,300 కోట్లు దానికి దీనికి అడిగానని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయ్యా బడ్జెట్ మొన్న అయిపోయింది, బడ్జెట్ ముందు పోతారా, బడ్జెట్ అయిపోయిన తర్వాత పోయి అడుక్కుంటారా? చెప్పండి వర్మ గారు ఒక్క నిమిషం ఉండండి. మీరు బడ్జెట్ కి ముందు పోయి ఆడుకుండొచ్చు కదా, ఏదో సోగ్గా పోయేసి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఎంపీలు మనం చూసాం. 2 ఎంపీలు, 2 రాజ్యసభ సభ్యులు ఎటు పోయారు. సౌమ్యుడు, చాలా పద్ధతి అయినోడు, విపిఆర్ లాంటి వ్యక్తి కూడా పరారు. ఎవరు లేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో. ఏమన్నంటే గురుమూర్తి ఉన్నాడు, లేదనుకుంటే ఇంకొక ఆయన భరత్ తప్ప ఇంకెవరు గెలిచిన ఎంపీలు కూడా లేరు. ఎంపీలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ దేనికి వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ దేనికి వెళ్ళారు?
అదే ఒక్క నిమిషం ఉండండి. అదేదో అమిత్ షా చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ ఉంది, కాళ్ళు పట్టుకోవడానికి కూడా స్పష్టత వస్తుంది కదా. కాళ్ళు పట్టుకున్న వీడియో వచ్చిందిగా, దేనికి వెళ్ళారంటారు? అదే చెప్తున్నా. మనం ఏంటంటే మనం ఎట్టా సంక్రాంతికి పోతున్నాయి రాష్ట్రంలో, సినిమాలు తీసుకొని బతుకుదాం, సినిమాలు ఏదో జనాభా చూపిద్దాం, మార్పింగ్ ఫోటోలు పెడదాం, ఏదంటే చేద్దాం. ఆఖరాకి మొన్నటి దాకా మన బాణం వదిలిన బాణం వైఎస్ షర్మిల అయితే ఈ రోజు మాత్రం ఎం షర్మిల శాస్త్రి అయిపోయినట్టుగా ఏదేదో మాట్లాడుతా ఉన్నారు వీళ్ళు. ఎంత ఘోరం అంటే అండి, మొన్న వరకేమో వైఎస్ షర్మిలారెడ్డి, ఈ రోజు మాత్రం అయిపోయింది కదా, మళ్ళీ పాదాన్ని ఇప్పుడు తీసుకురావడం ఎందుకు? వాస్తవం అంటే మార్పింగ్ ఫోటో మాట్లాడినప్పుడు అవి వాస్తవాలు కాదు. ఓకే ఓకే ఇప్పుడు కాదండి, మీరు మార్పింగ్ పెడుతున్నారు కదా, మీరు మోదీ గారి కాలు పెట్టుకున్నట్టు కాదండి. వర్మ గారు ఒక్క నిమిషం, జగన్ గారిది కూడా మోడీ గారి కాలు పెట్టుకున్నట్టు 5 వైర్లు అవుతున్నాయి. అమిత్ షా గారి కాళ్ళు పట్టుకున్నారు, మోడీ గారిని ఏం పట్టుకుంటారో మరి. ఇంకా అమిత్ షా గారి కాళ్ళు పట్టుకున్నారు, మోడీ గారు ఏమేం పట్టుకుంటారో ఇంకెళ్ళి. మోడీ గారు కాళ్ళు పట్టుకోవడం నిజం స్పష్టం, వాళ్ళ టీవీలోనే బయటకు వచ్చింది. అదే సార్, ఒక అమిత్ షా గారు ఒక హోంమంత్రి గారి కాళ్ళు పట్టుకుంటే మోడీ గారి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు పాపం అని అనిపించట్లేదా మీకు? ఎలాంటి పరిస్థితి వచ్చింది మీ మెడల్లో, జనసేన కండవలో? ఓకే అండి, ఓకే ఓకే. సంపత్ గారు మీరు మళ్ళీ షర్మిల ఇవన్నీ అంటే దానివల్ల టైం వేస్ట్ తప్ప వేరేదేం లేదు. ఒక పవన్ కళ్యాణ్ గారితో ఇవాళ వారి పార్టీకి ఉన్నటువంటి నాయకత్వ లోపం వల్ల షర్మిల గారిని తెచ్చుకుంటారు, ఇంకొకరిని తెచ్చుకుంటారు. గురించి మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడాలి? అవన్నీ మార్పింగ్ ఫోటోలే కదా, విజయం ఫోటోలు ఉన్నాయి. లేకపోతే ఎవడు పోయి గూట్లో చేసి చూసాడయా, ఎవడు కార్డు పట్టుకుంది? ఈ జగన్మోహన్ రెడ్డి కార్డు పట్టుకుంది అయితే ఎయిర్పోర్ట్ లో వచ్చేటప్పుడు పట్టుకున్నాడు కాబట్టి అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు కూడా కార్డు పట్టు ఏం మాట్లాడతారు? మాట్లాడేటప్పుడు ఉండాలి కదా. మరి అది మాత్రం నేను సగిస్తాను. ఓకే, రేపు కాదండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నారట, క్లారిటీ ఉందా? ఎందుకు ఇన్ని రోజులు ఢిల్లీ నుంచి వచ్చినట్టు ఏదో జరుగుతుంది అనుకున్నారు కానీ అదే బయటికి రావట్లేదు మీ శిబిరం నుంచి. ఏం జరుగుతుంది? ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడతారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారు, అక్కడ ఏం జరిగిందో చెప్తారు అన్నారు కానీ ఎక్కడ లీకులు రావట్లేదు. ఏం జరిగింది? అదే చెప్తున్నాను కదా, రాజకీయ వ్యూహంలో భాగంగా అవన్నీ చెప్తారండి. తొందరే ఉంది మీకు. పార్టీలు పొత్తులు పెట్టుకున్నప్పుడు ఈ లోపల ఏదో మాటలు చర్చలు జరుగుతా ఉంటాయి. అన్ని వచ్చిన తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు ఏంటి అనేది అప్పుడు చెప్తారు. మీకు తొందర ఏంటంటున్నా, ఏదో మాట్లాడుకుంటా ఉంటారు. రాజకీయ పార్టీలు ఎలక్షన్లు అప్పుడు మాట్లాడుకుంటా ఉంటారు. మాట్లాడుకున్న అన్ని కొన్ని సఫలం అవుతాయి, కొన్ని విఫలం అవుతాయి. అన్ని మాట్లాడుకొని చెప్తారు కదా. తొందరే ఉంది దానికి. రైట్, ఓకే. మనతో పాటుగా ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ప్రసాద్ గారిని తీసుకుందాం. రైట్, వెల్కమ్ బ్యాక్. ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అస్థిన వైపే వెళుతున్నాయి. ఎవరి వ్యూహాలు వాళ్ళవి. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు వచ్చిన తర్వాత ఏదో జరుగుతుంది, అంతా ఫైనల్ అయిపోయింది, ముగ్గురు కలిసి వెళ్తారని వచ్చే టాకు. అదేమీ కనిపించలేదు. వీళ్ళిద్దరూ కలలేదు. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళలేదు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. మరోటి యాత్ర 2కి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ వాళ్ళు పోస్టర్లు వేయించుకుంటే టికెట్ల మీద అందరికీ జనాల నుంచి పంపిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. మన చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు కాలు పట్టుకున్నారని ఇంకో ఫేక్ ఇమేజ్లు హల్చల్ చేస్తున్నాయి. అందుకే 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న సహోదరులకి మీకు కూడా నమస్తే అండి. ఫేక్లకి అంతు లేదు. ఏకంగా లేకంగా నీలం సాహని గారు ఎప్పుడో రిటైర్ అయిపోయిన ఆవిడ పేరు మీద కూడా జీవో ఇష్యూ చేస్తారు సినిమా టికెట్ల మీదని. వాళ్ళు కూడా ఫేక్ న్యూస్నే పర్క్యులేట్ చేస్తారు. ఫేక్ అనంతం అయిపోయింది. ఇక్కడ మీకు ఎవరెవరు ఇప్పుడు ఈ విషయంలో ఒక యాత్ర సినిమా 2ని ఒక పొలిటికల్ పబ్లిసిటీ స్టంట్ కింద ఎమ్మెల్యేలు వాడుకోవడం తప్పే ఉంది. కొన్ని వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఏ స్ట్రగుల్ అయ్యారో నేను నా సినిమాకి వెళ్ళాను ఆఫ్టర్ 9.5 years. సో ఓవరాల్గా నాకు ఫ్రీ టికెట్ డైరెక్ట్గా చెప్తున్నాను. చంద్రశేఖర్ గారు వినాలి మీరు. కాదు నాకు ఒక మీడియా మిత్రుడు ఇచ్చాడు. ఓకే,
ఆయనకు ఎవరు ఇచ్చారో నాకు తెలియదు అంటే మీరు వక్రీకరించకండి. అందరూ చేస్తున్న పని అదే, ఇక్కడ ఎవరూ అతీతం కాదు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్పగలను. ఇవాళ ఢిల్లీ రాజకీయాలు అన్న దగ్గర గతంలో 29 సార్లు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టేవారు. ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ 10 సార్లు వెళ్తాడు. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ మనకి కనికారం లేకపోతే, ఎందుకంటే సదరన్ స్టేట్స్లో ఉన్న అందరు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు ఎలా గలం వినిపిస్తున్నారు చూడండి. డెసిల్యూషన్ ఫండ్స్ 41% రావాల్సిందే, దగ్గర 30-31% ఇస్తున్నారు. ఆ 10% లాస్ట్ 10 years బట్టి అక్యుములేటెడ్ ఫిగర్ 64,116 crores అని నేను బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో. సో ఈ డబ్బులు రాబట్టుకోవడానికి అన్ని తెప్పలు పడవలసింది ఎవడైనా సరే. డబ్బుల కోసం వెళ్ళారు, ఖచ్చితంగా డబ్బుల కోసం వెళ్తారు. వీళ్ళంటే రాజకీయ పొత్తుల్ని విడగొట్టడానికి మీరు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి ఆయనతో మాట్లాడినట్టు, నేను కావస్తే మీకు సపోర్ట్ చేస్తున్నాను కదా అని చెప్పినట్టు, అదేం జరిగే ఛాన్స్ లేదు. అలా భోగనిస్తాన్లో రాస్తాడు పగడి పొట్ల న్యూస్లన్నీ ఆడి దగ్గర ఉంటాయి, ఇంకెవరి దగ్గర ఉండవు. ఒకడు పేపర్లు వేసుకున్నాడు, పచ్చల్లోడు ఉన్నాడును, ఒకడు పోరాటం ఒకడు, ఇంకోడేమో పెట్రోల్ బంక్ ఒకటి. వాళ్ళకి మిడిమిడి జ్ఞానం. మీలా జర్నలిస్టులు కాదు వాళ్ళు, రికమెండేషన్ ప్రాస్పెక్ట్లో వచ్చిన వాళ్ళు అందరూ. అంచేత వాళ్ళు రాసి దిక్కుమాల రాతలకి పవన్ కళ్యాణ్ గారు ఈయన పొత్తులో ఉంటేట ఇట్లా ఈయన పాపం నానా బాధలు పడుతుంది పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చెప్పాలంటే ఢిల్లీ మన్నల్లో పొందడానికి ఒకప్పుడు ఎన్డీఏలో చక్రం తిప్పినాడు. మీరు ఇవాళ గమనించట్లేదో, హిందుత్వవాది అయిన పివి నరసింహారావు గారికి నిజమైన భారతరత్న వచ్చింది. స్వామినాథన్ రికమెండేషన్స్ ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తారో లేదో ఎవరికి తెలియదు, కానీ ఆ మహానుభావుడికి ఒకసారి భారతరత్న ఇచ్చారు. రైతుల మీద చేసిన దాష్టికాన్ని వాళ్ళు పరిరక్షించుకోవడానికి బీజేపీ వాళ్ళు ఆ మహానుభావుడు చౌదరి చరణ్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చారు. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఏంటంటే కాదేది అనర్హం అని ఆ శ్రీశ్రీ గారు రాసిన కవితకు అనుగుణంగా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ విన్యాసాల్లో ఈ ప్రాంతీయ పార్టీలు పావులుగానే కనబడుతున్నాయి, పావులుగా కదపబడుతున్నాయి, ఇక్కడ కదపబడుతున్నాయి. ఇక్కడ మీకు ఒక మాట చెప్తున్నా, సదరన్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ అందరూ వాయిస్ ఇస్తున్న దగ్గర సంయమనం పాటిస్తున్న ఒక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరంగా ఉండి కూడా గలవినిపించవచ్చు వాళ్ళతో అలానే జంతర్ మంతర్ దగ్గర. అండ్ జగన్మోహన్ రెడ్డి కూడా సంయమనం ప్రదర్శించవచ్చు. ఎందుకంటే 64,116 కోట్లు మనకు రాష్ట్రానికి రావాల్సిన దగ్గర ఓ స్ట్రాటజికల్ మూత వెళ్ళి ఇస్తారేమో అని ఆశావాదులుగానే వెళ్తున్నారు. ఎందుకంటే మా సంపత్ గారు బడ్జెట్ విషయంలో ఎలక్షన్ ముందు ఓటర్ని బడ్జెట్ పెడతారండి. రాష్ట్రాల ఎలక్షన్స్ వాళ్ళ కాడ ఈ రోజు దాకా జరగలేదు. అంచేది ఇప్పుడు వెళ్ళి బడ్జెట్ కన్నా ముందెళ్ళి మన రాష్ట్రానికి ఇవ్వండి అన్న దగ్గర ఇప్పటిదాకా జరిగిన చర్చల్లో ఈ రోజు దాకా మన రాష్ట్రానికి ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టలే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలలేకపోతున్నారు? ఢిల్లీకి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, నౌ ద డెసిషన్ మేకింగ్ అన్నది ఎలా ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు కలిసింది ఒక హోమ్ మినిస్టర్ గారి సన్నిధానంలో ఒక బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గారిని హోమ్ మినిస్టర్ గారు పిలిస్తే అక్కడ 11:40కి కలగడం జరిగింది. ఎందుకు? దానికన్నా ముందు ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు ఆగమని చెప్పి తర్వాత కలిసిన ఉదంతంలో మీకు ఒక విషయం చెప్తా. గతంలో పురంధేశ్వరం గారు వెండి నాణ్యాలు ప్రదర్శించినప్పుడు ముందు నడ్డా గారిని కలిసారు, తర్వాత అమిత్ షా గారిని కలిసారు, తర్వాత జైలుకి వెళ్ళారు. మీరు ఇక్కడ కూడా అమిత్ షా గారిని కలిసిన వెంటనే ఇక్కడ ఛార్జ్ షీట్లో నెంబర్ 1 అని ఐఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఫైల్ అయింది. రెండోది ఇవాళ ఓటుకు నోటు కేసు అట్రిబ్యూట్ అయింది చూసుకోండి సుప్రీంకోర్టు హియరింగ్కి. మూడోది ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో 17A మీద ఒక కన్సిడరేషన్తో బెయిల్ మాత్రమే ఉంది. రేపొద్దున కోర్టు ప్రొసీడింగ్స్ కనుక నిరంతరం శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారిది అంటే సోమవారం నుంచి లక్షవారం రూపన ఎనీడే ఈ ఎలక్షన్స్కి పిలిచే కార్యక్రమంలో సమాయత్తం అయిందనుకోండి. మూడోది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ కావచ్చు, ప్రధానమంత్రులు మార్చొచ్చు, రాష్ట్రపతులను ప్రతిష్ఠించవచ్చు. ఇవాళ ఒక నిస్సహాయ స్థితిలో ఇటు నుంచి తిరిగి కాంగ్రెస్కి వెళ్తారేమో అని ఒక హైపోథికేషన్ దగ్గర ఉండుండి పిలిచి పవన్ కళ్యాణ్ గారు త్రూగా చేస్తున్న ఒక రాజకీయ చతురత ఒకసారి గమనించండి. ఇవాళ మీకు ఇంకోటి చెప్తున్నాను, ఈ పొత్తు కన్ఫర్మ్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి కన్ఫర్మ్ అయితేనే కానీ వీళ్ళకి దిక్కు దివన ఉండదు, అతి గతి ఉండదు. ఇప్పుడు బీజేపీ పరంగా 303 స్థానాలు ఉన్నాయండి. ఓకే, 3 స్థానాలు వీళ్ళు గెలిచిన వాళ్ళు ఇద్దరు లేనేలేరు. ఒకటి జయదేవ్ గారు ఇంక నేను జీవితంలో నిలబడినట్టారు, కేసీఆర్ నాని గారిని కోల్పోయారు. ఒకే ఒక్క రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఆయన కోసం బీజేపీ వీళ్ళని పిలిచి పంతులో వల్తనాలను మాట్లాడుతుందా? రేపు రాజ్యసభ ఎలక్షన్స్లో 11-11 వీటో పవర్తో రాజ్యసభలో 3rd ప్లేస్కి ఎన్హాన్స్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు ఇంకోటి గమనించండి, రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని డెమోక్రసీ మీనింగ్ తెలుసా? ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకున్న దగ్గర ప్రజల్లో ఉన్నది కామన్ దగ్గర ప్రతి దాంట్లో ప్రజల్లోనే ఉన్నారు. రాజకీయ ప్రస్థానంలో ఓదార్పు యాత్ర ముగించుకొని మొన్న అధికార స్థాపన దాకా పాదయాత్రల త్రూగా ప్రజలతోనే ఉన్నాడు, ప్రజలకు సంబంధించిన పనులే చేస్తున్నాడు. ఈ విషయంలో ప్రజలే ఆయనకి సమాధానం చెప్తారు. ఈ పొత్తులో ఉన్న దాంట్లో వీళ్ళు మాత్రమే సమయ కాలయాపన చేసుకుంటున్నారు. ఆయన చేయవలసిన ఆయన పని చేస్తారు. ఇవాళ ఢిల్లీ పయనం అన్నది ఇరు నాయకులకి ఎంత ముఖ్యమో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళేదాకా మాత్రం వీళ్ళకి దిక్కు దిక్కున ఉండదు. ఎందుకంటే ఈ పొత్తుని ఖచ్చితంగా, ఎందుకంటే ఎన్డీఏలోకి ఉన్న భాగస్వామి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఎన్డీఏ భాగస్వామిలో లేనిది చంద్రబాబు నాయుడు గారు. ఆయన కన్సిడరేషన్ కోసం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నానా తిప్పలు పడుతున్నాడు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమీ చెప్పకుండా అమిత్ షా గారు కానీ లేదా నడ్డా గారు కానీ ఒక ఇండిపెండెంట్ డెసిషన్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్లీ తెలుగుదేశం తీసుకోరు. ఇది వాస్తవం. ఓకే, ఏపీలో వస్తున్న సర్వేలు మనం ఒకసారి పరిశీలించినట్టు ఇస్తానండి, ఒక నిమిషం పరిశీలించినట్టు ఉంటే జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది ఉభయ గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా. ఆ ఎఫెక్ట్ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు తీసుకురావడానికి సహాయకారి అవుతుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదని చెప్పి వరుసగా వస్తున్న. నేను 2 విషయాలు మీకు చెప్తా సార్. మీరు నిన్న సీ ఓటర్ ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వైఎస్ఆర్సీపీ, టైమ్స్ ఏమో ఈటీజీ వైఎస్ఆర్సీపీ, లోక్పాల్ వైఎస్ఆర్సీపీ, పొలిటికల్ క్రిటిక్ వైఎస్ఆర్సీపీ, జనతా పోల్ వైఎస్ఆర్సీపీ, డిసెంబర్ డెక్కన్ 24/7 వైఎస్ఆర్సీపీ, టైమ్స్ నవభారత్ వైఎస్ఆర్సీపీ. ఏమంతో చెప్పండి, లేటెస్ట్ చెప్పండి. ఉండండి సార్. ఎలెన్సిస్ వైఎస్ఆర్సీపీ, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వైఎస్ఆర్సీపీ, ఇండియా అనలిటికల్స్ ఆగండి, ఓల్డ్ కాదు లేటెస్ట్ చెప్పండి. అరే ఉండండి, ఓల్డ్ వాళ్ళకాడ చెప్తాను ఒక్క నిమిషం. భారతదాసు అండ్ టైమ్స్ నౌ, ఇండియా టుడే, ఇవన్నీ సీ ఓటర్, ఇండియా టుడే సీ ఓటర్ టీడీపీకి ఇచ్చింది లేటెస్ట్ గా నిన్నే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పొత్తు దిక్కులేదు, ఇంకా ఎవరెవరు ముగ్గురు కలిసి వెళ్తారో 2 కలిసి వెళ్తారో తైరకానం కాలే. 80 సీట్లు అంబిగ్యూటీలో వైఎస్ఆర్సీపీ ఇంకా క్యాండిడేట్లే అనౌన్స్ చేయలే. ఉదాహరణకి చెప్పాలంటే ఒకే ప్రాతిపదిక మీద ఒక మొమెంటం, మీరు ఇందాక అన్నట్టు జనసేనకి పెరిగింది, లేదా తెలుగుదేశంకి తగ్గింది, లేదా వైఎస్ఆర్సీపీకి తగ్గింది. ఏ ప్రాతిపదిక మీద ఒక శాంపిల్స్. దీనికన్నా ముందు సెంట్రల్ ఇంటెలిజెన్స్ రెండో సిద్ధం సభ అయిన వెంటనే ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి 7,000 పైచీలకు ఒక శాంపుల్ ప్రతి నియోజకవర్గంలో ఇండివిజువల్గా సర్వే చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 5 సంవత్సరాలు పొద్దుయింది ఇప్పటికి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్. ఈ సర్వేల కన్నా ఇంకేమైనా స్ట్రాంగ్ పెరగలేదంటారు. జగన్ గారికి గ్రాఫ్ పెరిగిందా? నేను ఒక విషయం చెప్తా. పవన్ కళ్యాణ్ గారికి 20-24% ఓటు బ్యాంక్ ఎప్పుడు పెరిగింది? తెలుగుదేశం కాడో తెలిసినప్పుడు, జడ్పీటీసీ ఎంపీటీసీలో. అంటే ప్రభుత్వ వ్యతిరేకతని ఒక అపోజిషన్ పార్టీకి అలైన్ చేసుకునే దగ్గర సమన్వయమా, లేదా సంధానకర్తల పరిచయమా, లేదంటే ఇండివిజువల్ ఎబిలిటీస్ అన్న దగ్గర చూసుకోగలిగితే, ఇండివిజువల్ ఎబిలిటీస్ ఎవరెవరికి ఎంతంత ఉన్నాయి అన్న దగ్గర దీనికన్నా ముందు జస్ట్ ఒక 1 వీక్ బిఫోర్ ఇచ్చిన సర్వేలో 34.5% దగ్గర తెలుగుదేశం ఉంది, 46 నుంచి 47% వైఎస్ఆర్సీపీ ఉంది. జనసేన పార్టీ దగ్గర 6 నుంచి 7% ఇచ్చుకున్నారు. 1.5% నుంచి 1% బీజేపీ పెరిగి కనబడుతుంది. రైట్, ఓకే. సంపత్ గారు ఏదో చెప్తున్నాడు. వర్మ గారు, ఈ సర్వేలన్నీ పక్కన పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అవుతాయి కనీసం ప్రసాద్ గారిని చెప్పానండి. 120 నుంచి 130 మధ్యలో, 120-130 మధ్యలో ఉన్నారు ఇవాళ. కనీసం 30-35 సీట్లు తెచ్చుకోవాలి. ప్రసాద్ గారు సర్వే సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే అండి. మీరు పేపర్లలో నిన్న రిపబ్లిక్ టీవీ వాడు ఇచ్చాడు, చూసుకోమనండి. 141 ఇచ్చారు. ఎవరికైనా దిక్కుమాల పేపర్లు చదువుకుని మీరు ఏమైతే ప్రజల్లో మీరు ఎక్కడ ఏడ్చారండి? నాకు అర్థం కదా. ప్రజల్లో ఎక్కడ ఏడ్చారు మీరు? తెలుగుదేశం వాళ్ళు చెప్పండి. ఊరికే వచ్చేస్తున్నారు ఊరికనే డిబేట్లకి. ప్రజల్లో ఎక్కడ ఉన్నారు మీరు? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని దించాలి, జగన్మోహన్ రెడ్డి దించాలి తప్ప ప్రజలకి మా వల్ల ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీరు సంపత్ గారు ప్రజలకి మా వల్ల ఇది అని చెప్పిన ఉదాహరణ ఒకటి చెప్పండి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు, జగన్మోహన్ రెడ్డి దిగిపోయి ఈ కొలాబీదుల దగ్గర ఆడవాళ్ళు 9 పోసుకోవడం తప్ప ఏం చేస్తారండి మీరు? జనంలోకి పోయే పరిస్థితుల్లో ఎందుకు లేదు? ఇగో టికెట్ అనౌన్స్ చేసిన చంద్రశేఖర్ ఎన్నో గొడవలు ఎదుర్కొంటాడు. వార్తలు చూడండి, నీటి ఎత్తడి ఉంది, నీటి ఎత్తడి తీర్చమని గొడవలు ఎదుర్కొంటున్నాడు. ప్రజల్లోకి వెళ్తున్నారు. వెళ్ళకుండా ఎవరున్నారండి? మన ప్యానెల్లో ఉన్న చంద్రశేఖరే ప్రజల్లోకి వెళ్తున్నాడు. కనుక్కోండి. ఓకే, ప్రజల్లోకి వెళ్తున్న చంద్రశేఖరే ఉన్నాడు ప్యానెల్లో. కనుక్కోండి. మీరు ఏది కనుక్కోరు. గోపెట్లో ఇంట్లో కూర్చొని టీ షర్ట్లు ట్రాక్లు వేసుకుని సెల్ఫీలు పెట్టుకుని కూర్చొని టైం పాస్ ఎప్పుడు రిటైర్ అయిందో కూడా తెలియదు. కళ్ళ ముందు జనసేన పేరుతో కొట్టుకొని చేస్తున్నారు. ఎన్డీఏ కన్వీనర్ చక్రం తిప్పేశాం, బొంగరాలు తిప్పేశాం. జనసేన లేకపోతే దిక్కు లేదు వారు. మీకు ధైర్యమే లేదు బయటికి రావడానికి. ఏం మారుతుందా? సినిమాలు సర్వేలు మాత్రమే మీకు దిక్కు, సినిమాలు సర్వేలే, ఇంకేం లేదు. చాటలతో చెప్పులతో కొట్టే పరిస్థితిలో ఈనాడు మీరు కూడా పేపర్లో ఛానల్ చూసి గెలిచేసాం. పెట్రోల్ బంక్ అయితే రోజు ప్రమాణ స్వీకారాలే. పెట్రోల్ బంక్ రోజు ప్రమాణ స్వీకారాలు పెడతాడు. మీకు తెలీదు ప్రసాద్ గారు, మీకేం తెలియదు. మీరు హైదరాబాద్ లో కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు. అరే నిన్న లాస్ట్ వీకే ఆల్మోస్ట్ మీ నెల్లూరు దాకా వచ్చా. నెక్స్ట్ వీక్ వస్తా నెల్లూరు దాకా వచ్చా. మొత్తం నెల్లూరు దాకా వచ్చా. నెక్స్ట్ వీక్ మొత్తం వస్తా నేను. ఏం మాడుతున్నారు? నేను ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పను. ఎవ్రీ వీకెండ్ ఒక నియోజకవర్గంకి వెళ్ళి వస్తా. జనం కూడా మీతో లేరు ప్రసాద్ గారు. మీకు సర్వే రిపోర్ట్ లో సినిమాలే దిక్కు,
జనం మీతో లేరు, ఎంపీలు మీతో ఉండరు. మీ దగ్గర సినిమాలు లేరు, బాలకృష్ణ సినిమాలోనే ఉంటాడు. పెట్టేదానికి మీ పార్టీని బొద్ద పెట్టడానికి మీ చెల్లెళ్ళు మీ తల్లులే చాలు ప్రసాద్ గారు. అదే కర్మ కుటుంబం మీద పడి ఆడబట్టి జీవితం అయిపోతుంది. అంతేగాని 42 సంవత్సరాల పార్టీ వైభవం నాయకులు కుటుంబంలో కొట్టు సత్యాన్ని మీకు దానికి జనం రెడీగా ఉన్నారు. నాగేంద్ర గారు 120 నుంచి 125 స్థానాలు వైసీపీ గెలుస్తుందన్నది ప్రసాద్ గారి సర్వే. సో ఆయన చూసినవి విన్నవి నేను చెప్తాను సార్ దానికి ఆన్సర్. కళల్లో బతకమనండి ప్రసాద్ గారు, కళల్లో ఉండమనండి. చంద్రశేఖర్ రాజు గారు టీవీ డిబేట్ లో హ్యాపీగా చూసుకుని మాట్లాడుతున్నారు. పెట్రోల్ బంక్ రోజు ప్రమాణ స్వీకారం చేస్తే హ్యాపీగా ఉండండి. ఆయన మాట్లాడండి. పాపం ఆ పెట్రోల్ బంక్ వాళ్ళు మా సార్కి ఎంత అన్యాయం చేశాడో మాట్లాడి. నేను అనేది ఏంటంటే చంద్రశేఖర్ అన్న సంపత్ రాజు గారు రెండు వేరే పార్టీలు విరుద్ధం. వాళ్ళు కొట్లాడుకుంటే అర్థం ఉంది, విశ్లేషణ రూపంలో వచ్చి కలపడ్డం ఏంటి సార్? మరి హైదరాబాద్ లో ఉన్నాడు, పడుకుండిపోయాడు, కళ్ళంటే కూర్చుంటారు. హైదరాబాద్ లో ఉన్నాడు, కళ్ళగంటాడు, తిరిగి తెలుస్తా. ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ అంత నీతులు మీరు ప్రజల్లో ఎప్పుడున్నారు? ఆయన పాదయాత్ర చేసినాడు. ఎస్ మేము పోతున్నాం ప్రజల్లోకి, ఇంకా నేను భాష చెప్పకూడదు, ఆయన ఇచ్చిన ఆ భాష మాట్లాడి చెప్పినాడు ఈ కాలం వేస్తానని. ఆ ముండాకుడికి ఇంకా రాలేదని అక్కడ స్థానిక ఎమ్మెల్యేలను, ఎంపీలను, ముఖ్యమంత్రులు సహా తిడుతున్నారు. అది కూడా ప్రజల్లోకి కదా. మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళి విశ్లేషిస్తే కదా తెలిసేది అటు మాటలు. ఆడు కూర్చొని ఆయన ఏడ్చినాడు, కాలువలు దాటినాడు, పాదయాత్రలో ముద్దులు పెట్టినాడు. ఇప్పుడు 125 వస్తాయి, 135 వస్తాయి. రానియండి, మీ సర్వే మీరు చెప్పినారు. ఎవరవుతున్నారు? మేము ఒక్కటి అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారు ఈ యాత్ర సినిమా సార్ నేను 3 పాయింట్లు కంప్లీట్ చేస్తాను, నాకు కూడా పనుంది వేరే చోట. యాత్ర సినిమా గురించి మాట్లాడారు ఆయన, నేను రాసుకున్నాను. అత్యద్భుతం, అమోఘం అని చంద్రశేఖర్ అన్న ఆ జనాలు తోచుకుంటున్నారని. నన్ను కూడా ఇందాక ఎవరో 2-3 ఛానల్స్ వాళ్ళు సార్ యాత్ర సినిమా పైన రివ్యూ చెప్పమంటే నేను వెళ్ళలేదు, నేను చూడను. ఒకవేళ నేను చూడాలా అనుకుంటే నిజంగా అంత కరెక్ట్ గా డైరెక్టర్ తీసుకుంటే దాంట్లో కోడికత్తి సీన్ ఉందా? 2 కాబట్టి యాత్ర దాంట్లో గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చిన సీన్ ఉందా? చిన్న నరికిన సీను. లేదంటే చెల్లెలు గొంతు అన్నయ్య మన ఇద్దరం ఒక తల్లి బిడ్డలం కదా అని ఆస్తి అడిగితే చెల్లెలు గొంతు నొక్కిన సీన్ ఉందా? ఇంత రియాలిటీగా ఉంటే వెళ్ళి చూస్తానని చెప్పా. రెండోది, తెలుగు సినిమా అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలుగు సినిమాలో ఏమంటే 2 నటులు దొరకలేదండి. ఈయన పక్క నుంచి తెచ్చుకున్నారంట గొప్ప నటులు. ఆయన చెప్తున్నాడు ఏరో రాజకీయ ఎందుకు దొరకలేదు ఇక్కడ? తెలుగు సినిమా పరిశ్రమ మీకు ఏమి ఎలగబెట్టలేదు. మీరు టికెట్లు అమ్మి వాళ్ళు ఏడిపించారు కాబట్టి మీకు 2 నటులు సహనటులు దొరకలే. ఇక్కడ ఏంటి ఏడిపించారు? ఇప్పుడు మళ్ళీ ఇవ్వండి, రేవంత్ రెడ్డి వచ్చిన దాంట్లోనే గద్దర్ సినిమా పేరుతో అవార్డులు ఇస్తారు కదా. యాత్రకు వ్యూహానికి సిగ్గు లేకుండా నంది అవార్డులు కూడా ప్రకటించమనండి పోయేలోపు. రెండోది, ఇంకో విషయం చెప్తున్నాను నేను, పోలవరం అని చంద్రశేఖర్ అన్నాడు. ఎందుకు అడిగారు సార్ ప్రజలు? 1వ కృష్ణుడు 21 2వ కృష్ణుడు 22 ఇంకో కృష్ణుడు 23 డ్రామా ఓనర్ ఏమో 25 ఇప్పుడు ఆయన పోయి ఢిల్లీకి నేను ఇన్ని వేల కోట్ల లెక్కలు చెప్తే మేము నమ్మాలా? పోని ఏ ముఖ్యమంత్రి అయినా అడిగాడా? నన్ను చెప్పనియండి నా బాధ. ఏ ముఖ్యమంత్రి బయటకు వచ్చి పోలవరం అడిగినా ఆయన చెప్పాడా? రెండో విషయం, పైపెచ్చు విలేకరులు వాళ్ళ మీద పడి ఒక గొప్ప పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఒక గొప్ప మేధావి పివి నరసింహారావుకు భారతరత్నం వస్తే తెలుగువాడు సార్, మనందరం గర్వించాల్సిన వ్యక్తి. ఆయన ఆర్థిక సరళీకృతాలు ఈ రోజు అందరూ విశ్లేషిస్తే మా సార్ కూడా 100 సార్లు ప్రసాద్ సార్ ఆయన గురించి, మన్మోహన్ సింగ్ గురించి ఆర్థిక సరళీకృతం చెప్తే మేము విన్నాం. అంత గొప్పవాడిని సార్ మీరు ఒక మాట మాట్లాడండి అంటే ముఖ్యమంత్రి నా దగ్గర పేపర్ లేకపోతే మాట్లాడలేననేటట్టు విజయసాయి రెడ్డి మాట్లాడటం మీకు వినిపిస్తా. మీరా ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి అని అడిగినారు అక్కడ జర్నలిస్ట్. ఏమండి ఒక గర్వంగా ఉంది ఒక తెలుగువాడికి భారతరత్న రావడం. ఆయన మంత్రిగా చేశాడు, ముఖ్యమంత్రిగా చేశాడు, కేంద్ర మంత్రిగా చేశాడు, ప్రధానమంత్రిగా చేశాడు అని చెప్పి ఏం పోతుందంటే అది రాదా? కాదు నాగేంద్ర గారు, మీ గ్రాఫ్ పెరిగిందా లేదా చెప్పండి. మీరు 6% లో ఉన్నారని ఆయన అంటున్నారు. ఇంతకు ముందు అయితే 24-25 ఉన్నదట. ఇప్పుడు పరిస్థితి ఏంటి? నేనైతే ఒక మాట చెప్తున్నా వర్మ గారు, ఫైనల్ గా మీరు ఈ గ్రాఫ్లు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి నేను డైరెక్ట్ గా ఒకటే మాట చెప్తున్నా. 100% జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణ యాత్ర 3
తట్టా ముట్టా సర్దుకొని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపించేదానికి మాకు ఎంత గ్రాఫ్ అవసరమో దానికంటే చంద్రశేఖర్ గారు 100%. చంద్రశేఖర్ గారు స్ట్రైట్ పాయింట్ లోకి వచ్చేయండి. మీరు తట్టా బుట్టా సర్దుకుంటూ వెళ్ళడమేట 100% వాళ్ళు గెలుస్తారంటే మీరు తట్టా బుట్టా సర్దుకుంటూ వెళ్ళడమేట 200%. మొట్టమొదటిగా ఇక్కడ హీరోలు లేరా పక్క నుంచి ఎందుకు తెచ్చుకున్నారని నాగేంద్ర గారు అడిగిన దానికి సమాధానం చెప్తా. స్టాలిన్ గారి కుమారుడైనటువంటి తను స్వతహాగా సినీ హీరో, దాంతో పాటు రాజకీయాల్లో ఒక మంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి, దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని పోలినటువంటి హావభావాలు ప్రదర్శించగలిగిన చౌదరి కొడుకు ఆయన చౌదరి కొడుకు అండి. ఆయన కన్ఫ్యూజ్ అయి ఉంటారులేండి సార్. ఎందుకు దాని ఒక్క నిమిషం ఆగండి సార్. ఎవరి కొడుకైతే ఉంది ఎవరి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రదర్శించగలిగినటువంటి వ్యక్తిగా తను తీసుకొచ్చారు. నేను ఇస్తా కదా ఆయనకంటే జగన్మోహన్ రెడ్డి మాదిరా. ఓకే ఆయన జగన్మోహన్ రెడ్డి సార్ ఏదో ఒక్క నిమిషం సందర్భం చూశాను వర్మ గారు. ఇంటరప్ట్ ఒక్క సందర్భం ఇప్పుడే చూశాను. మన కాళాస్ ఎమ్మెల్యే మధుసూదన్ గారు పెట్టారంట. ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు, నేను ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడినా. కాళాస్ ఎమ్మెల్యే యాత్ర సినిమా చూసి వచ్చాడంట. ఆయన చూసి వచ్చిన తర్వాత విలేకరు అడిగాడు, ఏమన్నా ఎట్టొచ్చిందంటే కడుపు మండిపోయిందా, ఏడుపు వచ్చింది అన్నాడు. ఏ సినిమా కంటే ఏ సీన్ కంటే ఆయన జైల్లో పడుకున్న సన్నివేశానికి ఏడుపు వచ్చిందంట. అన్న రాజశేఖర రెడ్డి చనిపోయిన దానికి రాలేదా అంటే, అబ్బా దానికి రాలేదు తమ్ముడు, దీనికి మాత్రం వచ్చింది తమ్ముడు అంటున్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉండి మీరు బయటకు రాకుండా అక్కడే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్క్రిప్ట్ చదువుకుంటూ ఎందుకు మీరు ఇలా కాలక్షేపం చేసుకోవడం? యాత్ర సినిమా అనేది ఒక సినిమా, నచ్చితే చూడండి, నచ్చకపోతే వదిలేయండి. ఒక్క నిమిషం సార్, వాళ్ళు చెప్పనిస్తే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ పార్టీలు డబ్బా కొట్టుకునేది మానేసి ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా. ఎందుకు ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధపడట్లేదే? దమ్ము లేదా మీకు? నాయకత్వ లోపం ఉందా? మీ నాయకుడికి దమ్ము ధైర్యం లేదా? మీకు ఓటర్లు లేరా? ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదా? ఇదే వాస్తవం. ఇది చెప్పండి. ఏ స్క్రిప్ట్ కావాలా, ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడతారు? మీకంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కంటే 100% స్క్రిప్ట్ రెడీ చేసుకోగలిగే మీరు స్క్రిప్ట్ ప్రతి దాంట్లో దూరేదానికన్నా మీకు వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు ప్రాపర్ గా చెప్పండి. ఎందుకు ప్రతి ఒక్కరి సమయంలో దూరతారు మీరు? చెప్తారు మీరు చెప్పేటప్పుడు కొంచెం సమయం ఇవ్వండి మాకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒంటరిగా పోటీ చేయనటువంటి ఈ పార్టీలు మాట్లాడే పనికి మాలినటువంటి మాటలకి విలువ లేదు. నిజంగా వారి యొక్క గ్రాఫ్ పెరుగుంటే ఒంటరిగా పోటీ చేయమనండి. పొత్తుల కోసం వెంపర్లాడడం ఎందుకు? ఇవాళ పొత్తులో ఉండి మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్ళి కాళ్లు పట్టుకోవడం ఎందుకు? కేవలం అమిత్ షానే కాళ్లు పట్టుకుంటున్నాడంటే ప్రధానమంత్రి గారు ఏమేం పట్టుకోవాలి? చేసేటటువంటి ఈ పార్టీలు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించేటటువంటి స్థాయిలో ఉన్నాయా? ఇచ్చినటువంటి అన్ని సర్వేల్లో 98% సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బ్రహ్మాండంగా, గతం కంటే మంచి మెజారిటీ గెలుస్తుందని చెప్పిన తర్వాత మళ్ళీ పురాణాలు చెప్పుకుంటూ బతికేస్తే కాలక్షేపం చేస్తుంది ఎలాగా? వీళ్ళు కలిపి సరే, ఏం పట్టుకుంటారో మీరు చెప్పుకోండి. ఎక్కడైతే హోంమంత్రి గారిని కాళ్ళ బేరానికి ఢిల్లీ వీధుల్లో గల్లీ గల్లీల్లో తిరిగి కాళ్ళు మొక్కుతూ తిరుగుతున్న ఒక నాయకుడి కోసం ఆరాట పడేటటువంటి జనసేన పార్టీ, ఎక్కడా కూడా ఒక్క సీటు గెలవనటువంటి నాయకుడి కోసం ఆరాట పడేటటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే హాస్యాస్పదం అవుతుందా లేదా? దీనికి సమాధానం చెప్పుకోండి మీరు ముందు. ఓన్లీ చంద్రబాబు గారు మాత్రమే ఉన్నారు. చంద్రబాబు గారు లోపలికి వెళ్ళిన తర్వాత రాకి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కాడెత్తుకుంటారేమో వేచి చూడాలి, అంతకన్నా ఇంకేం లేదు దీంట్లో. ఎందుకంటే రాకల్లో ఇద్దరు ప్రెజెన్స్ అయితే కనబట్టలే. జగన్మోహన్ రెడ్డి ఒకడు ర్యాంప్ వాక్ చేస్తున్నాడు, ర్యాంప్ ఆడిస్తున్నాడు అని కనబడుతుంది. వీళ్ళిద్దరు సంయుక్త ప్రయాణంలో రాకదలరాలో పవన్ కళ్యాణ్ గారు లేరు.
అది ఎప్పుడైనా కష్టం ఉన్నప్పుడు నేను వస్తానంటున్నప్పుడు కష్టాన్ని ఇన్విటబుల్లా, అందుకే హోమ్ మినిస్టర్ని కలిసాడు. ఇది ఒకటి తెప్పించుకోమనండి. సో ఓవరాల్గా ఎలా ఉంటుంది?